మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ తరగతిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ధ్యానానికి సహాయకరంగా మొదట మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలకి ముందుగా ఆఖరి వారంలో జరిగినటువంటి కొన్ని సంగతులు మనం గుర్తు చేసుకుందాం, రీక్యాప్ చేసుకుందాం. ఏ విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నామో మీరు చెప్తారా? స్టెఫెను ప్రసంగం. దానిలో సారాంశం చిన్నపిల్లలు చెప్పండి, యవనస్తులు, టీచర్స్. స్టెఫెను ప్రసంగం యొక్క సారాంశం ఏమిటి? వెరీ నైస్. పూజించే చర్చిలు, మందిరాలు, మనం వెళ్ళేటటువంటి స్థలాలకు దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అది చర్చ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. స్థలములో నుంచి మనకి దేవుడు దొరకడు, స్థలం వలన దేవుడు మనకి రక్షణ దొరకదు. అది స్టెఫెను చెప్పదలిచినటువంటి సారాంశం. ఎందుకని అలా చెప్పాలనుకుంటున్నాడు? వెరీ గుడ్. యూదులు యెరూషలేములో ఉండే దేవాలయాన్ని మనసులో పెట్టుకొని ఆ యెరూషలేము దేవాలయాన్ని దర్శిస్తే, ఆ యెరూషలేము దేవాలయానికి మేము వెళ్తే మేము దేవుణ్ణి కలుసుకున్నట్టే అని అనుకుంటున్న ధోరణిలో ఉన్న యూదులైన భక్తులకి స్టెఫెను ఈ ప్రసంగాన్ని చేస్తున్నాడు. ఎక్సలెంట్. సో స్టెఫెను యొక్క ప్రసంగం యొక్క సారాంశం ఏమిటంటే, హస్తకృతములైన ఆలయములలో దేవుడు ఉండడు. హస్తకృతములైన ఆలయాలంటే ఏంటి బాబు? చేతులతో చేయబడిన, మన భాషలో చెప్పాలంటే మనుషుల చేత కట్టబడిన ఆలయాలు ఏదైనా కావచ్చు. దేవుని ఆలయం అని చెప్పుకునే చర్చి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వీటిల్లో దేవుడు ఉండడు, దేవుడు లేడు. హస్తకృతములైన ఆలయాలలో ఉండడు. ఈ మాటని భక్తుడైనటువంటి స్టెఫెను ఎవరి సమయంలో నుంచి ఆయన ప్రస్తావన చేస్తూ వివరిస్తున్నాడు? వెరీ గుడ్. మీరు చూడండి, గమనించండి. అపోస్తుల కార్యాల గ్రంథం కదా మనం చదువుతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 47వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 7:47. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టించుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. ఈ మాటని భక్తుడైనటువంటి స్టెఫెను వివరిస్తున్నాడు, ఎక్స్పాండ్ చేస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎవరు చెప్పారంటన్నా ఈ మాట? ప్రవక్త అన్నాడు. ఇక్కడ ఒక ప్రవక్త ఎవరో చెప్పాడు అన్నట్టుగా పేరు ప్రస్తావించకుండా ఒక పెద్ద దైవ సేవకుడు చెప్పాడు అని మనం చెప్పినట్టుగా ఒక ప్రవక్త కానీ మనకి దొరికింది ఏ ప్రవక్త చెప్పాడో మనం చూడగలిగాం. ఏ ప్రవక్త చెప్పాడు? వండర్ఫుల్. యెషయా భక్తుడు అనే ప్రవక్త ఈ మాటని ఆయన చెప్పాడు. ఏ అధ్యాయంలో చెప్పాడు? వండర్ఫుల్, వెరీ గుడ్. 66వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. ఇప్పుడు యెషయా ఎందుకు చెప్పాడు ఈ మాటని? లేకపోతే ఏ నేపథ్యంలో, ఏ బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్లో యెషయా భక్తుడు కూడా ఇదే మాటని ప్రస్తావించాడు? ఆకాశము దేవుని సింహాసనము, భూమి దేవుని పాదపీఠము, దేవుడు హస్తాలతో చేసినటువంటి ఆలయాలలో దేవుడు ఉండడు, ఇశ్రాయేలీలారా మీకు ఈ మాట తెలీదా అని యెషయా భక్తుడు కూడా అదే మాటను చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇప్పుడు స్టెఫెన్ అంటే ఎందుకు చెప్పాడో మనకు అర్థమైంది. అలా అనుకుంటున్నటువంటి భక్తుల సమూహం ఆయన ముందున్నారు కాబట్టి వాళ్ళని మనసులో పెట్టుకొని చెప్పాడు. మరి యెషయా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అది ఆఖరి వారం మనం చాలా సుదీర్ఘంగా ధ్యానం చేసాం. బ్రీఫ్గా మీకు అర్థమైనంతలో మరి మీరు చెప్తే మీకు అర్థమైందని కన్ఫర్మేషన్ నాకు వస్తే అప్పుడు మనం పాఠాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. యెషయా భక్తుడు ఎందుకు చెప్పాడు? చాలా రోజులు అయిపోయింది, ఒక వారం దాటిపోయింది. అది అర్థం చేసుకోవటానికి యెషయా గ్రంథం 64, 65, 66
ఈ 3 అధ్యాయాలలో ఉన్నటువంటి అంశాలు మనకి అర్థమైతే, బ్రీఫ్గానైనా అర్థమైతే, అప్పుడు 66వ అధ్యాయం 1వ వచనంలో ఎందుకు ఆ మాట ఆయన పలికాడో, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నాకు కట్టించే మందిరం ఏ పాటిది, అవన్నీ నాయి కాదా, భూమి నాది కాదా, ఆకాశం నాది కాదా అని దేవుడే హస్తకృత ఆలయాల్లో నేను ఉండను అని ప్రభువే చెప్పిన మాటని 66వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో ఆయన రాశాడు. ఎందుకని రాయాల్సి వచ్చిందో 64, 65, 66 మనం బ్రీఫ్గా చూడాలి అని చెప్పుకున్నాం. లాస్ట్ వీక్ నేను మీతో ఆ వచనాలు చదివించలేదు. అందువల్ల మీ మనస్సుల్లో వాటి భావాలు కరెక్ట్గా లోపలికి వెళ్ళాయో లేదో అని మీ ఫేస్ ఇండెక్స్ ద్వారా నాకు అర్థమైంది. అందువల్ల అవి మీకు పూర్తిగా అర్థం కాలేదేమో అనే అనుమానం నాలో ఉంది. అందువల్ల మీరు నాకు అర్థమైంది, ఇది దీని భావం అని మీరు చెప్తే అప్పుడు నాకు తృప్తి కలిగిద్ది. ఈ మాటలు వీళ్ళకి అర్థమయ్యాయి కాబట్టి మనం ముందుకెళ్ళచ్చు. అందువల్ల మీకు అర్థమైనయో లేదో నాకు తెలియటం కోసం 2-3 ప్రశ్నలు నేను వేస్తాను. అప్పుడు మీరు వాటికి సరైన జవాబు చెప్పగలిగితే దెన్ ఐ విల్ హ్యావ్ కన్ఫర్మేషన్ మీకు అవి బాగా అర్థమయ్యాయి అని నాకు తెలుస్తుంది. 64వ అధ్యాయం యెషయా గ్రంథం. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ఈ మాట యొక్క భావం ఏమిటి? లేక 64వ అధ్యాయం అంతటినీ ఒకవేళ మీరు చదివి ఉంటే దానిలో ఉన్నటువంటి అంశం ఏంటి, దేని గురించి ఆ అధ్యాయం చెప్తుంది? చదివిన వాళ్ళు చెప్పండి. దేని గురించి? ప్రార్థన. వెరీ గుడ్, చక్కగా చెప్పారు, వండర్ఫుల్ ఆన్సర్. 64వ అధ్యాయం అంతా ఏంటిదన్నా? సురేష్ అన్న కూడా చదివి వచ్చారు. ఆ అధ్యాయం అంతా ఏంటిది? ఇట్ ఈస్ ప్రేయర్. ఎలాంటి ప్రార్థన? ప్రార్థనలో సూపర్, వెరీ గుడ్, మంచి మాట చెప్పారన్న. ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ కదన్నా, పశ్చాత్తాపడుతూ చేసిన ప్రార్థన. చాలా బాగా చెప్పారు. అది అర్థమైతే చాలు, ఆ ఒక్క మాట గుర్తుంటే చాలు. 63:18 లేకపోతే 63:19 చూడండి. 63వ అధ్యాయం 18, 19. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశాన్ని అనుభవించారు, మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయాన్ని త్రొక్కేశారు, నీ పరిపాలనను మేము ఎన్నడూ ఎరుగని వారంలాగా అయిపోయాము, నీ పేరు పెట్టబడని వారంలాగా ఉన్నాము అని 63వ అధ్యాయాన్ని ముగించారు. అంటే అది ఒక చిన్న ప్రార్థన అని చెప్పుకున్నాం. ఇట్స్ ఎ స్మాల్ ప్రేయర్. ఈ చిన్న ప్రార్థనని మనం కానీ ఒకవేళ పెద్ద చేస్తే, అంటే ఎక్స్పాండ్ చేస్తే, ఆ చిన్న ప్రార్థనలో ఆ చిన్న మనవిలో ఉన్న భావం ఏమిటో ఒకవేళ మనం సుదీర్ఘంగా ఆ ప్రార్థనని కానీ మనం ఎక్స్పాండ్ చేస్తే ఎలా ఉంటుందో తెలిసేది 64వ అధ్యాయం. ఇప్పుడు 64వ అధ్యాయంలో ఆ పశ్చాత్తాప ప్రార్థనలో దేవుణ్ణి భక్తుడు ఏమని కోరుకుంటున్నాడు? గగనము చీల్చుకొని నీవు వచ్చుదువుగా. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఊరికినే ఏమని, దాని మీనింగ్, దాని భావం ఏంటి? భక్తుడు కోరిక తొందరగా వచ్చేసాయి, ఇమ్మీడియట్గా రా. అంటే దేవుడు సీనాయి పర్వతం మీదకి ఎలా వచ్చాడు? ఒక ప్రోగ్రామ్ వేసుకొని వచ్చాడు. 3 రోజుల ముందు చెప్పాడు, 3వ రోజు తర్వాత నేను వస్తాను, ఆ పొలిమేరలు ఎవరు, అట్లా ప్లాన్డ్ వద్దు కదా. అట్లా నువ్వు అంత సిస్టమేటిక్గా మాకు అంత సెటప్ చేసి కాదు. ఇప్పుడు నువ్వు మా మధ్యలోకి రావాల్సిన మా పరిస్థితి, అవసరత ఎట్లా ఉందంటే ఇమ్మీడియట్గా ఉన్న పళంగా, షార్ట్లో ఉంటే షార్ట్లో, బనియాన్లో ఉంటే అట్లా చెప్తాం కదా, ఉన్న పళంగా రండన్న. స్లిప్పర్ల మీద ఉంటే స్లిప్పర్స్ మీద. దేవుడు కూడా ఉన్న పళంగా ఆకాశాన్ని విభజించి చీల్చుకొని, ఆకాశం డివైడ్ అయిపోయి ఉన్న పళంగా రాయ్యా నువ్వు, ఆ వచ్చి మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని రక్షించయ్యా. ఎందుకు అంటే నీలాంటి దేవుడు మాకు లేడు. మా జీవితాల్లో మేము నిరంతరం బహుకాలము నుండి మేము పాపము చేస్తానే, పాపములోనే. ఇది పశ్చాత్తాప ప్రార్థన
ఇలాంటి ప్రార్థనలు వాక్యలేఖనాల్లో పాత నిబంధనలో ఇంకెవరైనా భక్తులు చేసినట్టుగా వెరీ గుడ్. దానియేలు పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. నెహెమ్యా పశ్చాత్తాప ప్రార్థన, వెరీ గుడ్. ఎజ్రా ఎగ్జాక్ట్లీ అదే భావం. అందుకనే నేను ఆ మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. ఎజ్రా లాగా, నెహెమ్యా లాగా, దానియేలు లాగా ఒక దేశం కోసం, వాళ్ళ దేశం కోసం విశేషంగా ఎలాగైతే ఒక రిప్రజెంటేటివ్ అయినటువంటి భక్తుడు, ఒకే ఒక సేవకుడు దేశం మొత్తాన్ని కలుపుకొని పర్సానిఫై చేసుకుంటూ ప్రార్థన చేస్తాడో పశ్చాత్తాపడుతూ, అలాంటి ప్రార్థన ఇది. మా నీతి క్రియలు ఎలా ఉన్నాయంట అప్పుడు చెప్పింది అది. సాధారణంగా మనం సువార్త చెప్పేటప్పుడు ఎన్నో సందర్భాల్లో వాడతాం, కానీ అంటే మేమేదో మంచోళ్ళలాగా అనుకుంటున్నాం, కానీ అవన్నీ నీ దయాదృష్టిలో అసలు మురికి బట్టల్లాగున్నాయ్యా, మాలో ఏం మంచి లేదు నాయన. ఒకప్పుడు ఈ స్థలంలో, ఈ యెరూషలేము అనే ప్రార్థనా స్థలంలో నీకు స్తుతులు వచ్చాయి. ఏమొచ్చాయంటన్నా? యెరూషలేము. చూడండి ఆ మాట ఉంటుంది 64:11 64:10 క్షమించండి 64:10 యెషయా గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనం. నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములైపోయాయి, బీటి భూములాయను. సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. 11 చూడండి. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము. అంటే వీళ్ళేమని చెప్తున్నారట, ఒకప్పుడు ఈ స్థలములో నుంచి నీకేమొచ్చాయంట? నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరం. అంటే ఈ స్థలంలో ఒకప్పుడు నీకు ఇక్కడి నుంచి ఏమొచ్చాయంటే కీర్తి, ఆరాధన, సువాసన ఇక్కడి నుంచే వచ్చిందయ్యా. కానీ ఇప్పుడు అది బీడు భూమి అయిపోయింది. శృంగారము అంటే మా శృంగారమైన మందిరము అన్నారు కదా. అక్కడ ఏమన్నాడన్న కింద? అతిశయాస్పదము. ఒకప్పుడు ఆ మందిరాన్ని చూసి లేకపోతే చూపించి మేమేం చెప్పుకున్నాంటే, చూసావా ఎంత అద్భుతంగా కట్టామో మేము, చూసావా ఇందులో పరిశుద్ధత, దేవుడు ఎలా ఉంటాడో చూసారా అని మేము కాలర్ ఎగరేసుకొని అతిశయపడి బ్యూటిఫుల్, వెరీ నైస్ అని మేము గొప్ప చెప్పుకున్న ఈ మందిరం ఎలా అయిపోయిందంట? పతనమైపోయింది, బీడైపోయింది, కాలిపోయింది. ఇలా ఉంది ప్రభువా అని పశ్చాత్తాపంతో చేసిన ఆ ప్రార్థనకు 65వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడన్న? జవాబిచ్చాడు. గాడ్ ఆన్సర్డ్ ద ప్రేయర్ ఆఫ్ ఐజయా చాప్టర్ 64. దేవుడు జవాబు చెప్పాడు. ఎలా చెప్పాడన్నా? నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనానికి రానిచ్చాను, నన్ను వెదకని వారికి నేను. ఎవరి గురించిది? వెరీ గుడ్, బాగా చెప్పారక్క. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు, పశ్చాత్తాపపడి చేసిన ప్రార్థనకు, ఈ మాట నేను రిపీటెడ్గా చెప్తున్నాను, పశ్చాత్తాపపడి చేసిన ప్రార్థనకు దేవుడు ఎప్పుడు కూడా ఏమిస్తాడు? రిమెంబర్ దాట్. దేవుడు మనకి ఆన్సర్ చెప్పాలంటే, దేవుడు మనకి జవాబు ఇవ్వాలంటే, దేవుడు మనతో తిరిగి ఆయన సంబంధంలో ఆయన ట్రాన్సాక్షన్ని రీబిగిన్ చేయాలంటే ఒక విశ్వాసి జీవితంలో ఏం కావాలన్నా? పశ్చాత్తాప ప్రార్థన. దాన్ని ఇంకా సరళమైన భాషలో చెప్పాలంటే విరిగి నలిగిన ప్రార్థన. ఎస్, వెరీ గుడ్. పశ్చాత్తాప ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు విరిగి నలిగిన హృదయ ప్రార్థన. ఓకే, మనం ఆ పదాల్లో రైట్ మీనింగ్ని పట్టుకోవాలి. పశ్చాత్తాప ప్రార్థన అంటే బ్రోకెన్ హార్ట్. ఇంకా నా జీవితంలో చాలా మిస్టేక్స్ అయిపోయినాయి ప్రభువా, ఇలా ఉందయ్యా నా జీవితం అని ప్రభుతో మనం చెప్పుకునే ఆ విరిగి నలిగిన హృదయాన్నే పశ్చాత్తాప ప్రార్థన అని మనం కాయిన్ చేస్తున్నాం, వాడుతున్నాం. అలా ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంట? వెదకనోళ్లకు దొరికాను. దాని భావం కూడా నేను మీకు చెప్పాను కదా. ఎలాంటిదంటనా? ఆయన ఎవరన్నా ఆయన్ని కొంచెం అట్లా వెతకటానికి ప్రయత్నం చేస్తే, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను రండి, దొరకటానికి సిద్ధంగా ఉన్నా. దానికి ఒక ఉదాహరణ చెప్పా, మీరు చెప్తారా? చెప్పండి, ఏం ఉదాహరణ? పిల్లలు మనం పిల్లలతో దాగుడు ముంతలు ఆడుతున్నాం అనుకోండి. పిల్లలకి మనం కనబడకుండా దాక్కున్నాము,
కానీ మన పిల్లోడికి దొరికి వాడు విజయం పొందేలాగా మనం వాడికి కొంచెం కనిపించేటట్టుగా ఎక్కడో ఒక చోట క్లూ ఇస్తాం, దాక్కున్నట్టుగా కనిపిస్తాం. కానీ మన ఇంటెన్షన్ ఏంటంటే వాడే మనల్ని పట్టుకోవాలి కదా. అలానే దేవుడు కూడా తన ప్రజలు కాని వారిని, తన పేరు తెలియని వాళ్ళని, మనమే అన్యులం అన్నమాట. ఈ విషయాలు మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ చూసాం. ఇంకా నేను వాటి గురించి విస్తారంగా చెప్పబోట్లేదు. కానీ అన్యులకి దేవుడు అవైలబుల్గా వెదకని వారికి దొరికాను అని చెప్పాడు. యూదుల గురించి ఏం చెప్పాడన్నా? 2వ వచనం 65:2, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు. దీన్ని ఎవరి గురించి అన్నా? యూదుల గురించి. ఈ దినమెల్లయు అన్న మాట మీరు చూడండి, 64:5. దినమెల్లయు అన్న మాట యొక్క భావము ఏమిటంటే 64వ అధ్యాయం 5వ వచనంలో బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము అన్నారే, దాని భావం 2 ఒకటే. అంటే మేము మా చరిత్ర మొదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా మేము పాపంలోనే ఉన్నాము. దేవుడు కూడా దినమెల్లా అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ చరిత్ర మొత్తం, త్రూ అవుట్ ద హిస్టరీ, త్రూ అవుట్ ద ఫేజెస్ ఆఫ్ దైర్ జర్నీస్, దేవుడు కూడా దినమెల్లా అంటే చరిత్ర మొత్తం ఆయన కూడా చేతులు చాచే ఉన్నాడు. అది యూదుల కొరకు ప్రభు చెప్పినటువంటి మాట. ఎలా చెప్పాం? అది యూదులకి, ఆ పైదేమో అన్యులకి అని ఎలా మనం దాన్ని ధృవీకరించాం? ఇది అన్యుల కోసం చెప్పాడు, ఇదేమో యూదుల కోసం చెప్పాడని. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎవరు చెప్పారక్క? ఎస్, రోమాపత్రిక 10వ అధ్యాయం 19. ఇప్పుడు తీయక్కర్లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 19, 20 వచనాల్లో భక్తుడైనటువంటి పౌలు యూదులు అన్యుల యొక్క రక్షణ ఏర్పాటును గురించి వివరించే సందర్భంలో పౌలు భక్తుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఆ పైదేమో అన్యులకని, ఆ 2వ వచనమేమో యూదుల కోసమని. దినమెల్లా చేతులు చాచాడు అని చెప్పిందేమో యూదులకని, తనను ఎరుగని వారికి ఆయన దొరికాడు అని చెప్పింది అన్యులైన మన కోసమని పౌలు భక్తుడే క్లారిఫై చేసి చెప్పేశాడు. అందువల్ల ఇంక మళ్ళీ మనమేమి కొత్తగా దానిలో నుంచి వెతికి కనుక్కోక్కర్లేదు. ఇలాగా ప్రభువు ఆ పశ్చాత్తాప ప్రార్థన చేసిన వారికి ఆయన ఇచ్చేటటువంటి భరోసా ఏంటిదంటన్నా? ఆయన ఇచ్చేటటువంటి భరోసా 8వ వచనం చూడండి, 65వ అధ్యాయం యెషయా గ్రంథం 65:8. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకుము అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింపజేయకుండానట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. ద్రాక్ష గెలలలో క్రొత్త రసము కనబడినప్పుడు అన్నాడు 8వ వచనంలో. ఈ ద్రాక్ష రసం ఏంటి? ఆ క్రొత్త రసం ఏంటి? ఆ ద్రాక్ష గెలలేంటి? ఆ క్రొత్త రసం ఏంటి? దాని భావం ఏమిటి అన్నా? లాస్ట్ వీక్ ఇవి త్వరగా చెప్పాను. అంటే అది అర్థమైతే మీకు కాంటెక్స్ట్ చాలా బాగా అర్థమవుతుందని నా ప్రయాస, అంతే, వేరే ఏం లేదు. యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, ద్రాక్ష గెలలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకుము అని చెప్తారు కదా. ఇప్పుడు కొత్త ద్రాక్ష అన్న చెప్పండి అన్న, ద్రాక్ష గెల క్రొత్త రసం ఏంటిది? దాని మీనింగ్ ఏంటి? అది ఎవరిని సూచిస్తుంది? కొత్తదనం, కొత్త తరం. ఎవరా తరం? క్రొత్త తరం. ఇశ్రాయేలీల్లో మార్పు చెందినవారు. ఆ మాట పట్టుకోవాలి. వండర్ఫుల్, సూపర్ చెప్పారన్న. ఎగ్జాక్ట్లీ అలా అర్థం చేసుకుంటేనే మనం ఈ భావాలు అర్థమవుతాయి. ఎవరంటే కొత్త ద్రాక్ష రసం? క్రొత్త ద్రాక్ష గెల, క్రొత్త ద్రాక్ష రసం. యెషయా గ్రంథంలో విలపిస్తూ పాడినటువంటి ఒక కీర్తన ఉంది. మొదటి కీర్తన, మొదటి సాంగ్ ఆఫ్ డెసలేషన్ అంటారు, డిసప్పాయింట్మెంట్. ఏంటిది ఆ పాటన్నా? యెషయా గ్రంథంలో 5 కీర్తనలు ఉన్నాయని మనం చెప్పుకుంటాం కదా. యెషయాని ఏమంటారు? సింగింగ్ ప్రాఫిట్. నేను ఇవన్నీ మీకు చెప్పాను అనేక సందర్భాల్లో, మీరు మర్చిపోయి ఉంటారు. యెషయా భక్తుడిని ఏమంటారన్నా? సింగింగ్ ప్రాఫిట్. అంటే
కీర్తనలు పాడుతూ సేవ చేసే ప్రవక్త, కీర్తనల రూపంలో ప్రవచనాలు చెప్పినటువంటి ప్రవక్త ఎవరైనా యెషయా. రైటింగ్ ప్రాఫిట్ అంటారు. రైటింగ్ ప్రాఫిట్ అంటే రాతల ద్వారా తన ప్రవచనాలను అంటే రాతల మీద ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి రాతల ద్వారా సేవ చేసిన ఆయన ఇర్మియా ప్రవక్త. ఇర్మియాని రైటింగ్ ప్రాఫిట్ అంటారు. మరి యెహెజ్కేల్ గారిని పెయింటింగ్ ప్రాఫిట్ అంటారు. పెయింటింగ్ ప్రాఫిట్ అంటే చిత్రలేఖనాలు. యెహెజ్కేల్ గ్రంథాన్ని మీరు చదవండి. పలక మీద నువ్వు ఈ బొమ్మే, యెరూషలేం బొమ్మే, ఒకడు దూరి ఆ ప్రాకారంలో నుంచి బయటికి వెళ్తున్నట్టు ఫోటో వేయి, దిడ్డిగట్టు, ఒక మోడల్ తయారు చేయి. ఈజ్ ఎ పెయింటర్, ఆర్టిస్టిక్. సో యెహెజ్కేల్ ఏమో పెయింటింగ్ ప్రాఫిట్, భక్తుడైనటువంటి ఇర్మియా ఏమో రైటింగ్ ప్రాఫిట్, భక్తుడైన యెషయా ఏమో సింగింగ్ ప్రాఫిట్, పాడే ప్రవక్త. మరి ఆయన ఒక పాట పాడాడు, మనం ఎప్పుడు చెప్పుకుంటాం, నా ప్రియుని గూర్చి నేను పాడేదను, ఆయనకున్న ఒక ద్రాక్ష తోటను గూర్చి నేను పాడతాను అని. ఏ అధ్యాయంలో ఉందో చూడకుండా చెప్పండి. యెషయా గ్రంథంలో. వెరీ గుడ్, ఎక్సలెంట్. చూడండి, బాగా చెప్పారు మా, చాలా సంతోషం. 5వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. నా ప్రియుని గూర్చి పాడేదను, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి. ఇక మీకు ఆ కీర్తన తెలుసుగా, అందులో ఏముందో, ఏం జరిగిందంటే ఆ కీర్తనలో, నేను మంచి శ్రేష్టమైన ద్రాక్షవల్లి నాటాను కానీ నాకేమొచ్చాయి, వెరీ గుడ్, కారు ద్రాక్షలు వచ్చాయి. కారు ద్రాక్షలు అంటే ఏంటన్నా, చేదువి. నేనేమో శ్రేష్టమైన వాటిని నాటాను, నాకేమో చేదు ద్రాక్ష ఫలాలు వచ్చాయి. ఏంటి అంట ఆ చేదు ద్రాక్షలు అంటే, చేదు ద్రాక్ష కాయలు అంటే ఏంటన్నా మీనింగ్ చూడండి. 5వ అధ్యాయంలో 7 కదమ్మా, గుడ్, బాగా చెప్పారు. 7వ వచనం చూడండి. యోధా మనుష్యులు, మధ్యలో నుంచి నేను చదువుతున్నాను. యోధా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. ఇప్పుడు ద్రాక్షకి బదులుగా యోధా మనుషుల్ని పెట్టుకోండి. అది ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా ఆ వనంలో ఏం దొరికిందంట, బలాత్కారము. అంటే న్యాయానికి బదులు ఏం ఫలం వచ్చింది, దాన్ని ఏమనొచ్చన్నా, న్యాయానికి ఆపోజిట్. ఆ అన్యాయము మొదటి ఫలం, ద ఫ్రూట్ ఆఫ్ దట్ గార్డెన్. ఆ ద్రాక్షావనంలో యజమానుడు ఆయన ప్రజలందరూ న్యాయంగా ఉండాలి అని కోరుకుంటే ఆళ్లల్లో నుంచి ఏమొచ్చిందంట రిజల్ట్, బలాత్కారం. అందరూ అన్యాయం చేస్తున్నారంట. ఇంట్లో అన్యాయమే, బయట అన్యాయమే, ఆఫీసుల్లో అన్యాయమే, అందరూ అన్యాయంగా బిహేవ్ చేస్తున్నారు. అందువల్ల దేవుడు అంటున్నాడు, నేనేమో న్యాయం కావాలని కోరుకుంటే అన్యాయము. ఇంకా అన్న వెరీ గుడ్, నీతి కావాలి అని కోరుకుంటే ఏం దొరికిందంట, రోదనము. ఆ తర్వాత 8వ వచనం చూసి అందులో ఏం ఫలం దేవుడు స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. ఏంటిదంటన్నా దీని భావం, ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకునే విధానం. ఏమని చెప్పాలి దీన్ని అన్నా, ఆక్రమణ. ఇంకా నాకు ఒక ఇల్లు ఉంది, ఇంకా పక్కనోడిది కూడా కావాలని నేను ట్రై చేస్తున్నా, దాన్ని ఏమంటారు, నా దగ్గర 500 ఉన్నాయి, ఈయన జోబులో ఉన్న 100 రూపాయలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నా, ఏమంటారు దాన్ని, దురాశ, దోచుకోవటం కదా. ప్రభు అంటున్నాడు, నీకు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి చెంది జీవించాలి అని ఆయన కోరుకుంటుంటే ఈ దేవుని పిల్లలు ఏం కోరుకుంటున్నారంట, దురాశ. కాబట్టి న్యాయానికి బదులు అన్యాయం, ఆ తర్వాత నీతికి బదులు దుర్మార్గత, మరి ఇంకేంటన్నా ఆశ, వాళ్ళు తృప్తి చెందటానికి బదులుగా దురాశ. ఇలాంటి విధానాల్లో జీవిస్తున్న వాళ్ళని అవి కారు ద్రాక్షలు అంటున్నాడు. అలా వాళ్ళిచ్చే ఫలాలని కారు ద్రాక్ష ఫలాలు అంటున్నాడు. ఇది పాత తరం. ఈ వనం చెడిపోయింది. ఇప్పుడు ఇలాంటి చెడిపోయిన వనాన్ని ఆయన శిక్షించాడు, చిందరవందర చేశాడు, ప్రాకారం తీశాడు, బురుజులు తీశాడు, టవర్ని పడగొట్టాడు, ఆ ద్రాక్షావళి లేకుండా చేశాడు. అదే చెరలోకి పంపించడం, శిక్ష. కానీ ఇప్పుడు మనం చదివిన 65వ అధ్యాయంలో క్రొత్త ద్రాక్ష గెల వచ్చింది. చూసారా ఏంటిదంట కొత్త ద్రాక్ష గెల? ఇప్పుడు చూడండి 65వ అధ్యాయం 8వ వచనం.
65 65 యెషయా గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ద్రాక్ష గెలల్లో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకుము అని చెప్తారు కదా. అలానే నా సేవకులందరినీ నేను, ఎవరంటన్నా ఈ కొత్తోళ్ళు? నా సేవకులు. వాళ్ళు 5వ అధ్యాయంలో వాళ్ళు చెడిపోయిన వారు, దేవునికి అవిధేయంగా జీవించిన వారు. ఇక్కడ క్రొత్త ద్రాక్ష గెల లాంటి వాళ్ళు, దేవునికి లోబడిన వారు, నా సేవకులు అన్నాడు. 9వ వచనం చూడండి, 65:9 మధ్యలో అంటున్నాడు, నేను ఏర్పరచుకొనిన వారు. మొదట ఏమన్నాడు? 8లో నా సేవకులు అన్నాడు. 9వ వచనంలో ఏమన్నాడు? నేను ఏర్పరచుకొనిన వారు. మాత్రమే కాదు, 10వ వచనంలో అంటున్నాడు, మొదటి భాగంలో, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజలు. ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఆ ఎదురు తిరిగే ప్రజలు గడిచిపోయారు. ఆయన జనులుగా, ఆయన మాట వినేవారుగా, ఆయన దగ్గర విచారణ చేసేవారుగా, ఆయనకి లోబడే ప్రజలుగా ఉన్న వారిని దేవుడు అంటున్నాడు, క్రొత్త గెలలు, క్రొత్త రసం, వాళ్ళని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, వాళ్ళకి మేలు చేస్తాను అని చెప్తూ ఏం మేలు చేస్తాడో 17వ వచనంలో చెప్పాడు. 65:17 మధ్యలో పార్ట్స్ మీరు కానీ చదివితే, నా సేవకులు ఎలా ఉంటారో, నా సేవకులు కాని వారు ఎలా ఉంటారో కూడా ప్రభు వివరించాడు. 13 చదువుతారా? 65:13లో ఆయన సేవకులుగా ఉండే వారికి దీవెనలు, ఆయన సేవకులుగా ఉండని వారికి శ్రమ, ఆ భావాలు కూడా ప్రభు చెప్పారు. చదవండి అన్న 13, 65వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం. కావున ప్రభు యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, ఆలకించండి, నా సేవకులు భోజనం చేయుదురు. నా సేవకులేమో భోజనం చేస్తారు, కానీ మీరు ఆకలి కొనేదురు. మీరు అంటే ఎవరన్నా? పైన చెప్పాడు 11వ వచనంలో, యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి అదృష్టదేవికి, గాదుకు పానీయార్పణాలు అర్పించే ఆ చెడ్డవారిని గురించి అంటున్నాడు. మీరేమో ఆకలి కొంటారు, నా సేవకులేమో భోజనం చేస్తారు. తర్వాత, నా సేవకులు పానము చేస్తారు, మీరేమో దప్పికొంటారు. నా సేవకులు సంతోషిస్తారు, మీరేమో సిగ్గుపడతారు. నా సేవకులు హృదయ ఆనందము చేత కేకలు వేస్తారు, మీరేమో చింతాక్రాంతులై ఏడుస్తూ మనోదుఃఖము చేత ప్రలాపిస్తారు అని చెప్పుకుంటూ వస్తూ ప్రభు అంటున్నాడు. చూడండి 17వ వచనం చదవండి అన్న. 17, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకానికి రావు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పశ్చాత్తాపపడితే, విరిగిన నలిగిన హృదయంతో దేవునిని మొరపెట్టుకుంటే, పాపాలను విడిచిపెట్టి దీన మనస్సుతో ప్రభుని ఆశ్రయిస్తే, వాళ్ళకి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేనంతా మార్చేస్తాను, సృష్టి మొత్తాన్ని రివర్స్ చేస్తాను, ఆకాశాన్ని కొత్తది చేస్తాను, భూమిని కూడా కొత్తది చేస్తాను. ఇది దేవుని యొక్క దివ్యమైన వాగ్దానం. ఇప్పుడు ఈ ప్రజలు అంటున్నారు, ప్రభువా నువ్వు ఈ భూమి అంటే పెద్దది, ఆకాశం అంటే బిగ్గర్ స్కేల్, అది చాలా యూనివర్సల్ కదా, మరి మా పరిస్థితి ఏంటయ్యా? మేమెక్కడున్నాం? యెరూషలేములో ఉన్నాం, చిన్న ఊరిలో ఉన్నాం. మరి మా పరిస్థితి ఏంటంటే, ప్రభు అంటున్నాడు, ఈ భూమిని ఆకాశాన్ని మార్చేది మ్యాక్రో స్కేల్ అంటే అంత యూనివర్సల్గా నేను మారుస్తాను, కానీ మైక్రో స్కేల్లో కూడా మిమ్మల్ని మారుస్తాను కదా. కింద ఏమన్నాడన్నా 18,
నేను సృజించుచున్న దాని గూర్చి 65:18 యెషయా గ్రంథం. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను. గమనించండి ఈ మాట, నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. ఇది ప్రకటన గ్రంథం 21:4 ఇవే మాటలు చెప్పబడ్డాయి. అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆ పాత రోదన, ఆ పాత కన్నీళ్ళు, ఆ పాత మరణం ఇవేవీ లేకుండా నేను భూమిని మారుస్తాను, ఆకాశాన్ని మారుస్తాను. అది పెద్దది, కానీ మీ యెరూషలేమును కూడా మారుస్తాను. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీ స్థలాన్ని నేను మారుస్తాను, కొత్తది చేస్తాను, అది ఆనందమయమైన స్థలంగా చేయబడిద్ది. ఇది వాళ్ళ ప్రార్థనకు జవాబు. ఇప్పుడు ఇలా ఇదంతా మార్చబడినప్పుడు, యెరూషలేము కూడా కొత్తది చేయబడినప్పుడు, ఆయనను ఆరాధించే స్థలం కూడా మారిందిగా. ఆయన మందిరం చూడండి, ఆయన మందిరం మారిద్ది, ఆయన ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్థలం కూడా మారిద్ది. అప్పుడు 66:1 చదవండి అన్న. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలన్నా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆకాశాన్ని నేను మీ పశ్చాత్తాపం వలన, మీ దీన హృదయం వలన, మీ విరిగిన మనసు వలన సృష్టిని నేను మారుస్తాను, మీ యెరూషలేమును కూడా మారుస్తాను. ఇప్పుడు మీరు మార్చబడినప్పుడు మందిరం ఏర్పాటు చేయబడి, నాతో మీరు సహవాసం చేయటానికి ఒక మందిరాన్ని కట్టుకుంటారు. ఫ్యూచర్లో అన్న ఆకాశం మార్చబడటం, భూమి మార్చబడటం, ఇవి మీకు అలా చెప్తుంటే ఏమన్నా గుర్తొస్తుందా? 1000 ఏండ్ల పరిపాలన. వెరీ గుడ్. ప్రకటన గ్రంథం 21:22 ఒకవేళ మీకు ఓపుకుంటే మీరు చూడండి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21 ఎగ్జాక్ట్గా మనకు అవే పదాలు, అవే మాటలు జ్ఞాపకం వస్తాయి. 21:1 అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. థ్యాంక్ యూ అన్న. ఈ మాటలు 4వ వచనాన్ని కానీ మీరు చూస్తే 21:4 కూడా చదువుతారన్న. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని. ఇదిగో ఇదే మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇగో ఇక్కడ చెప్పాడు చూడండి. 65లో ఏమన్నాడన్నా? ఆ రోదన ధ్వని 19వ వచనం 65:19 యెషయా గ్రంథంలో రోదన ధ్వని, విలాప ధ్వని దానిలో ఇకను వినబడదు. అదే మాట, ఈ భావం కూడా అదే. దుఃఖం ఉండదు, మరణం ఉండదు అని ప్రకటన గ్రంథంలో చెప్పే మాట యెషయా గ్రంథంలో. అంటే ఇప్పుడు మరి ఇది ఎప్పుడు జరిగిద్దన్నా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు నేను. ప్రవచన గ్రంథాల్లో చెప్పబడే ప్రతి ప్రవచనం అన్న కూడా చెప్పారు ఈ మాటలు. నియర్ ఫ్యూచర్ అండ్ ఫార్ ఫ్యూచర్, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే యెషయా సమయంలో అది జరిగిద్ది, దాని భావం నెరవేరిద్ది, భవిష్యత్తులో కూడా నెరవేరిద్ది. ఈ 2 భావాలు ప్రతి ప్రవచన గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న భావం ఏమిటంటే, ఫ్యూచర్లో ఒక మందిరం కడతారు. ఎట్లా కడతారు ఆ మందిరాన్ని నా ప్రార్థనా మందిరం అంటారు. చూడండి 56వ అధ్యాయం యెషయా గ్రంథం, 56వ అధ్యాయం యెషయా గ్రంథం. గుడ్. 7వ వచనం చాలా బాగా చెప్పారు. మీ థింకింగ్ పర్ఫెక్ట్గా అలైన్మెంట్లో నడుస్తూ ఉంది. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. 56:7 నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నాకు అంగీకారాలు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడిద్ది.
ఎప్పుడు మందిరం ఇది? ఇదే ఇప్పుడు చెప్తున్నామే. ఎప్పుడు మందిరం అన్నా? వీళ్ళు తిరిగి పునరుద్ధరించబడిన తర్వాత, ఈ పశ్చాత్తాప ప్రార్థన వలన వాళ్ళ జీవితాలు రెస్టోర్ చేయబడిన తర్వాత, మందిరము దేవుడు వాళ్ళతో తిరిగి రీకన్సైల్ అయినప్పుడు మీరు కానీ అన్న చూడండి 56లో ఉన్నాం కదా, 56వ వచనం, క్షమించండి 56వ అధ్యాయం 3 చదువుతారా? 56:3. యెహోవాను హత్తుకొను అన్యుడు. ఎవరంట? అన్యుడు. యెహోవాను హత్తుకునే అన్యుడు. ఈ అన్యుడు ఎక్కడికి వస్తాడు? 7వ వచనంలో మందిరంలోకి వస్తాడు. ఏమా అర్థమవుతుందా మీకు? తర్వాత 3వ వచనం చదవండి. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. నన్ను వెలివేశాడు అని అనుకోవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు ఉంటే ఆ షండు నా ప్రాకారములలో ఒక భాగం ఇస్తానంటాడు. 5వ వచనం చూడండి. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగం నేను వాళ్ళకిచ్చి ఏం పేరు పెడతాడంట? కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు. అంటే ఏంటన్నా దీని అర్థం? చాలా సింపుల్, కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ప్రవక్త ఏం చెప్తున్నాడంటే 56వ అధ్యాయంలో అన్యుడు అంటే దేవుని మందిరములోనికి ఎన్నటెన్నటికి లోపలికి ప్రవేశించలేనివాడు. అర్హత లేదు, క్వాలిఫికేషన్ లేదు, హీ కెన్ నెవర్ గో. ఒకవేళ అన్యుడికి ఏదో ఒక సందు చూసుకొని మందిరంలోకి వెళ్ళగలిగే స్కోప్ ఏమైనా దొరికిద్దేమో అని అనుకుంటే, లేవ్యాకాండ గ్రంథ ప్రకారంగా, ధర్మశాస్త్ర నియమాల ప్రకారంగా షండు అంటే శారీరకంగా ఏమని చెప్పొచ్చు అంటే యోగ్యత లేనివాడు. ప్రభు అంటాడు, ఈ షండుగా పుట్టినవాడు ఏ రీతిగా కూడా అసలు దేవుని ఆలయంలోకి ఇంపాసిబుల్. అలాంటి వాడికంట, అన్యుడు లాంటోడికి, షండుగా ఉన్నవాడికి, హోప్లెస్ పర్సన్కి ఈ క్రొత్తదనంతో నింపబడిన 53వ అధ్యాయంలో రక్షకుడుగా దిగివచ్చి, అదిగో 53వ అధ్యాయంలో వివరించబడిన సేవకుడు చేసిన ఆ సిలువ కార్యము దృశ్యం వలన అన్యుడు, షండు, హోప్లెస్ పర్సన్, దేవుణ్ణి కలుసుకోలేనాడు, ఎన్నటన్నటికి వెళ్ళలేని, దేవునితో తన జీవితం కలుపుకోలేని, సంబంధం పెట్టుకోలేని ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్తారంటన్నా? దేవుని మందిరంలోకి వెళ్తారు. ఆ ప్రార్థనా మందిరం అనబడిద్ది. సకల జనులు అందులోకి వస్తారు. అన్యుడు వస్తాడు, యూదుడు వస్తాడు, అందరూ వస్తారు. వాట్ ఎ జాయ్! అలా మందిరం కట్టబడిద్ది, అలా మందిరం ఏర్పాటు చేయబడిద్ది. అది నియర్ ఫ్యూచర్ అండ్ ఫార్ ఫ్యూచర్. ఇప్పుడు ఆ నూతనమైన మందిరం కట్టబడినప్పుడు, నూతనమైన ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ ఉంది, మళ్ళీ ఒక ప్రమాదం ఉంది. ఏంటిది ఆ ప్రమాదం అంటే? ఏంటిదన్నా? మళ్ళీ మందిరం వైపు చూసి, మళ్ళీ ఆ కట్టబడిన దేవాలయం వైపు చూసి, మీరు మళ్ళీ ఈ దేవాలయమే ప్రాముఖ్యం అనుకొని మళ్ళీ దారి తప్పిపోయే పరిస్థితి కలిగిద్దేమో. దట్స్ వై ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు కట్టదలిచిన మందిరము ఒకవేళ కడితే అది ఏ పాటిది? అసలు అవన్నీ నావే కదా, కానీ నేను మందిరానికి పర్మిషన్ ఇస్తున్నాను కదా అన్న. మీకు భావం అర్థమవుతుందా? దేవుడు ఒకవైపు అంటున్నాడు, మీరు మందిరం కట్టితే ఏ పాటిది? అది అవన్నీ నాయి కదా, ఆకాశం నాది, భూమి నాది. ఒకవేళ మీరు ఒకటి కడితే, నా కోసం కడితే అది అంతటిది. స్టిల్ దెన్ అయినా కానీ నేను దాన్ని కట్టే పర్మిషన్ ఇస్తాను. మీరు కడతారు, ప్రజలు వస్తారు, అందులో ప్రార్థన చేస్తారు, షండు వస్తాడు, అన్యుడు వస్తాడు, యూదుడు వస్తాడు, అందరూ వస్తారు. ఒకవైపేమో మందిరం అక్కర్లేదు అంటున్నాడు,
అది ఎందుకు పనికిరాంది అంటున్నారు. ఇంకొక వైపు ఏమో మందిరం మీరు కడతారంటున్నారు. ఇంతకీ దాని భావం ఏమిటంటే 66వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి అన్న. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలననే కలిగినవి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై ఈ మాట పట్టుకోవాలా, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అదంట విషయం. వానినే నేను దృష్టించుచున్నాను అంటే నేను వాడినే నోటీస్ చేస్తాను. ఇప్పుడు ఒక పెద్ద మందిరం కట్టాము. ఇప్పుడు దేవుడి మందిరాన్ని చూస్తున్నాడా, లేకపోతే ఆయన కనుదృష్టి, ఆయన అటెన్షన్. ఇప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫ్లవర్ బొకే తెచ్చారన్న, ఇక్కడికి ఒక పెద్ద ఫ్లవర్ బొకే తెచ్చారు. నా కోసం తెచ్చారనుకోండి ఉదాహరణకి. ఒకవేళ తెస్తే నేనేం చూస్తాను, ఎంత పెద్ద ఫ్లవర్ బొకే తెచ్చారు, ఎంత ఆశ్చర్యంగా ఉంది. పెద్ద షాల్ తెచ్చారు. ఏం తెచ్చారన్నా? పెద్ద షాల్ తెచ్చారు, నాకు కప్పారు, ఫ్లవర్ బొకే తెచ్చారు. ఇప్పుడు నేను అంటున్నాను, ఈ గార్డెన్ అంతా నాదే, మీరు తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఎవరి? నాయే. నేను చాలా ఉదాహరణకి నేనే ఓనర్ అనుకోండి, బట్టల షాప్ నాదే, నా బట్టల షాపులో నుంచి, నా షాపులో నుంచి మీరు తెచ్చారు, ఆ షాపు నాదే, ఆ షాల్స్ నావే, ఈ ఫ్లవర్స్ నావే, ఈ బొకేలో పెట్టిన అన్నీ నావే. మీరు తెచ్చే ఈ బొకే, మీరు తెచ్చే ఈ షాల్ ఏ పాటిది? కానీ నేనేం చూస్తున్నాను మీలో? ఎంత ప్రేమగా తెచ్చారో అది చూస్తున్నాను. అంటే నేను మీకు అర్థం అవటం కోసం అలా చెప్పాను. ప్రభు ఏమంటున్నాడు అంటే, ఈ మందిరం, ఈ ప్లేస్, ఈ స్థలం, మీరు తెచ్చేవన్నీ కూడా మీ హృదయం దీనత్వంతో నింపబడి, మీ మనస్సు విరిగినదై, మీ ఆలోచన పశ్చాత్తాపంతో కూడినది కాకపోతే ఈ మందిరం ఎందుకు పనికిరానిది. కాబట్టి దేవుడు అంటున్నాడు, హస్తకృతములైన ఆలయాలలో ఆయన ఉండడు. అసలు హస్తకృతములైన విధానాలలో ఆలయాలకి ఆయనకి ఏ విధమైన సంబంధం లేదు, ఇంట్రెస్ట్ లేదు. మీరు తెచ్చే బొకే, మీరు తెచ్చే ఫ్లవర్స్ నాకేం కొత్త కాదు, మీరు కప్పే షాల్ నాకేం కొత్త కాదు, అవన్నీ నాయే, నా ఓనర్షిప్లోనే. కానీ మీ హృదయం, మీ మనస్సు ఎలా ఉందో, ఏమయ్యుందో, అది విరిగిన స్థితిలో, నలిగిన స్థితిలో, మీ మనసు దీనత్వం చేత నింపబడి ఉంటేనే ఈ మందిరానికి విలువ ఉంది. ఇప్పుడు సొలొమోను మందిరం కట్టాడు, దేవుడు దాన్ని అంగీకరించాడు. మరి దేవుడు ఎందుకు అంగీకరించాడన్నా? ఎందుకు అంగీకరించాడంటే, సొలొమోను ప్రార్థన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎలా ప్రార్థన చేశాడు? దీన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో, హంబుల్నెస్తో, విరిగిన మనసుతో. సొలొమోను భక్తుని యొక్క విరిగిన హృదయం అంగీకరించటం వలన ఆ మందిరాన్ని ఆయన ఒక సూచనగా, చిహ్నంగా, సింబాలిక్గా ఆ మందిరాన్ని అంగీకరించాడు. అంతేగాని భౌతికమైన స్థలాన్ని, భౌతికమైన కట్టడాన్ని, భౌతికమైన కట్టడలో ఉన్న గొప్పతనాన్ని బట్టి ఆయనే మెచ్చుకోలేదు. ఇది స్టెఫనీ యొక్క ఆర్గ్యుమెంట్. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే దేవునికి మందిరం అక్కర్లేదు. కేవలము ఆ మందిరాన్ని కట్టేవాళ్ళు, లేక ఆ మందిరానికి వచ్చేవాళ్ళ హృదయము యొక్క పరిస్థితి చాలు. దానికి ఉదాహరణగా, లేకపోతే రుజువుగా ఇంకొక మాటని కూడా మనం చూడాల్సి ఉంటుంది. 57వ అధ్యాయం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదవండి అన్న ప్లీజ్. 57:15.
మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయి ఉన్నవాడు ఇలాగు సెలవిచ్చు. దేవుడు ఇలా చెప్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడనే. అయినను వినయము గలవారి, ఈ మాట పట్టుకోవాలా, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. రివైవ్ అన్నాడు. రివైవ్ అంటే తిరిగి బ్రతికించడానికి. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఓ, ఎంత గొప్ప మాట! స్టెఫెను ప్రసంగం యొక్క సారాంశం ఇంతటితో అయిపోయింది. స్టెఫెన్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, దేవుడు ఈ ఆలయాల్లో, ఈ కట్టడాల్లో లేడు, ఉండడు, ఆయనకు అక్కర్లేదు, అసలు ఇవి ఆయనకు పట్టవు, వీటిని ఆయన పట్టించుకోడు. ఆయన పట్టించుకునేదల్లా, ఆయనకి శ్రద్ధ కలిగిందల్లా దీన హృదయం, విరిగిన మనసు కదా, దీన హృదయం ఆయనకి కావాలి. ఇంకా ఎక్కడైనా దీన హృదయం, విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టం అని మీకు ఎక్కడైనా గుర్తొస్తున్నాయా? ఎక్సలెంట్ అక్క, చెప్పండి మరి ఆ వాక్యం ఎక్కడుందో. వెరీ గుడ్, చదువుదామా? కీర్తనల గ్రంథం. సూపర్, బాగా చెప్పారు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. సాధారణంగా మనం చదువుతాం 51:17. చదివిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైన బలి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఓకే, చాలు. ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవచ్చు కదా. ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారంట. ఎవరన్నా వాళ్ళిద్దరు? శుంకరేమని, పరిచయుడేమని ప్రార్థన చేశాడు? దేవా, నేను అన్నిటిలో నీకు గొప్పగా అన్నీ ఇస్తున్నాను అని చెప్పాడు. శుంకరేమన్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా విరిగిపోయి ఉన్నానయ్యా అన్నాడు. దేవుడు ఎవరిని పట్టించుకున్నాడన్నా? వాడికంటే శుంకరిని దేవుడు ఏమన్నాడు? నీతిమంతుడై, జస్టిఫైడ్, నీతిమంతుడిగా ఎంచి పంపించాడు. సో దీని సారాంశం అంతా ఏమిటంటే, దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసించడు. విరిగి నలిగిన మనస్సుతో పశ్చాత్తాపపడిన హృదయాలు ఎవరికుంటాయో వాళ్ళనే దేవుడు పట్టించుకుంటాడు అని భక్తుడైన స్టెఫెను చెప్పి, ఇప్పుడు దీన్ని ఎవరికి రిలేట్ చేస్తున్నాడన్నా? ఎవరితో దీన్ని కలుపుతున్నాడు? అపోస్తుల కార్యాల గ్రంథం, మన ముందు ప్రాథమికమైన పాఠం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయం 7వ అధ్యాయం. ఆ మాట చెప్పాడు. 47-50 వచనాల్లో ఆ మాట చెప్పాడు. హస్తకృతములైన ఆలయాల్లో దేవుడు నివసించడు అని భక్తుడు ప్రవక్త చెప్పాడని చెప్పి 51-52 ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ ఆత్మను ఎదిరించుచున్నారు అని చెప్తూ, మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఎవరు ముందు నిలబడి చెప్తున్నాడన్న ఈ మాటలు? శాస్త్రులు పరిచయలే, దానికి ఒక మాట చెప్పాం కదా. మహాసభ, సన్హెడ్రిన్ సభ ముందు ఎన్ని రోజులయ్యింది యేసయ్య చనిపోయి? దాదాపుగా మరి నెల, 2 నెలలు, 3 నెలలు, లేక సంవత్సరం అయిందో మనకి ఖచ్చితంగా తెలియదు. కానీ ఒకవేళ ఆల్రెడీ మనం ఈ పాఠాన్ని ప్రారంభం చేసినప్పుడు ప్రధాన యాజకుడు, ఆయన టీమ్, స్టెఫెనుని పర్సిక్యూట్ చేస్తున్న వాళ్ళు కాల వ్యవధి చాలా తక్కువగా అయి ఉండుంటే, యేసు ప్రభువారు ఏ ప్రధాన యాజకుడు ముందు నిలబడ్డారో,
యేసు ప్రభువారు ఏ శాస్త్రుల ముందు, ఏ కమ్యూనిటీ సభ ముందు నిలబడ్డారో అదే ప్రధాన యాజకుడి ముందు ఎవరు నిలబడ్డారు? స్టెఫెన్ నిలబడ్డాడు. ఏమని చెప్తున్నాడు? హస్తకృతాలయాలలో ఆయన నివసింపడు. ఇప్పుడు మీరు గమనించాలి, మన భక్తుడైనటువంటి మార్కు ఆయన సువార్తలో 14వ అధ్యాయాన్ని మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 58వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభువు పట్టబడినటువంటి సందర్భంలో మార్కు సువార్త 14వ అధ్యాయం 57 చదువుదాం, లేకపోతే 56 నుంచి కూడా చదవచ్చు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికిన 14:55 అన్న చదువుతున్నారు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. ఇది ప్రభువుకు జరుగుతున్నటువంటి ట్రయల్, ఒకదానితో ఒకటి సరిపోలేదు. అప్పుడు కొందరు లేచి, అప్పుడు అలాగా ఆయన మీద చెప్తున్నటువంటి ట్రయల్లో నెపాలు, నేరాలు రుజువు కానప్పుడు అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి, గమనించండి అన్న, ఏం మాట అంటున్నారు? చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరి. చాలు, ఇప్పుడు మీకు అర్థమైందా? భక్తుడైనటువంటి స్టెఫెను ఎందుకు ఈ సుదీర్ఘమైనటువంటి అద్భుతమైన సత్యాన్ని తెచ్చి ముగింపు చేస్తున్నాడంటే, కొన్ని నెలలో లేకపోతే కొన్ని మరి ఎన్ని దినాల్లో మనం స్పెసిఫిక్గా చెప్పలేం, కానీ కొంతకాలం ముందు రక్షకుడైన యేసు ప్రభువారు ఈ ప్రధాన యాజకుల ముందు, ఈ సభ ముందు నిలబడ్డారు. రాత్రివేళ నిలబడి ప్రభు ఏం చెప్పాడన్నా? ఆయన నిలబెట్టి ఆయన మీద వాళ్ళు చెప్పిన నేరం ఏంటంటే, ఇదిగో ఈయన ఈ చేతులతో కట్టిన మందిరాన్ని పడగొట్టి చేతులతో కాకుండా కట్టబడే మందిరాన్ని ఈయన కడతానన్నాడు. హీ సెడ్ హీ విల్ బిల్డ్ ఎ టెంపుల్ నాట్ బై హ్యాండ్స్, కానీ ఈ మందిరాన్ని పడగొడతానన్నాడు. ప్రభు చెప్పాడు, స్టెఫెన్ చెప్పాడు. ఇప్పుడు ఆ మాటల్ని మనం భక్తుడైన పౌలు గారి భాషలో ఏమని చెప్తున్నారో చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం. భక్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూద్దామన్నా. మేము వివరించుతున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మేము చెప్తున్నటువంటి సంగతుల్లో అసలు మెయిన్ థీమ్ ఏంటంటే, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, ఏంటిదంటన్నా? మనుష్యుడు గాక ప్రభువే, దేవుడే గట్టించిన నిజమైన ఒక గుడారం ఉంది, దానికి ఆయన పరిచారకుడి లేక సేవకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. వావ్! ఇప్పుడు ఇక్కడ ఒక మందిరం కనిపిస్తుంది. ఇది ఎవరు కట్టారన్నా? ఇది ఎవరిదంట మందిరం? దేవుడే ఒక మందిరం కట్టాడు, ఆ మందిరంలోకి మనకి ప్రవేశం దొరికింది అంటున్నాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 9వ అధ్యాయం మనం తెరిచున్న పేజ్లోనే, హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ గ్రంథం 9:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో, ఇదిగోండి మళ్ళీ భక్తుడైన పౌలు అంటాడు, హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, దేవుడు చేతులతో కట్టిన పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించలేదు కానీ, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. వావ్! ఎంత గొప్ప విషయం అన్న. ఇప్పుడు విశ్వాసులు కూడుకునే రీతిలో విశ్వాసులమైన మనకు కలిగినటువంటి ధన్యతలలో ఏంటిదంట ఆశీర్వాదం? చేతులతో కట్టే మందిరం కాదు, మనుషులు కట్టినటువంటి స్థలం కాదు, మరి ఏంటిదంటన్నా? దేవుడే కట్టినటువంటి స్థలం, పరలోకములో ఉన్న స్థలం, ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలోకి దేవుని పిల్లలంగా మనం ప్రవేశించే ధన్యత మనకి దక్కింది, మనకి దొరికింది.
ఇప్పుడు చేతులతో కట్టే మందిరాలకి ఏమీ ప్రాధాన్యత లేదు. కాబట్టి స్టెఫెను భక్తుడు ప్రూవ్ చేయదలిచినటువంటి అమూల్యమైన సత్యం ఏమిటంటే, మీ హృదయం విరిగింది కాకపోతే, మీ మనస్సు నలిగింది కాకపోతే, మీ మనస్సులలో పశ్చాత్తాపపు భావంతో కూడిన దైవిక భావాలు లేకపోతే, మీరు ఎంత పెద్ద మందిరంలో కూడుకున్నా, మీరు ఎంత పెద్ద ఆలయంలోకి వెళ్ళినా, మీరు ఎంత గొప్ప ప్రాంతంలోకి వెళ్ళినా, దేవుడు ఆయన రక్షణ మీకు దొరకదు. దేవుని పిల్లలమైన మనకు దక్కిన ధన్యత ఏమిటంటే, దేవుడే కట్టిన దేవాలయం, ఆత్మ సంబంధమైన దేవాలయం, పరలోకపు దేవాలయం కదా. మనుష్యులకు సంబంధం లేని ఆత్మ సంబంధమైన దేవాలయంలో మనము ఆయనతో పాటుగా ప్రవేశించే ధన్యత దొరికింది. దీన్నే సంఘము అంటారు. దేన్నన్నా? ఆత్మ సంబంధమైన కూడిక, ఆత్మ సంబంధమైన దేవాలయంగా చెప్పుకునే ఈ మందిరాన్నే సంఘము అంటారు. ఈ మాటలు మీరు గమనించాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు స్టెఫెను ఈ మాటల్ని ఏ ఊరిలో చెప్పాడన్నా? స్టెఫెను ఏ ఊరిలో చెప్పాడు? యెరూషలేముని మత సంబంధమైన రాజధాని అంటారు. ఏమంటారు? మత సంబంధమైన రాజధాని నగరంలో భక్తుడైనటువంటి స్టెఫెన్ ఏమంటున్నాడంటే, ఆలయాలకి దేవుడికి ఏ సంబంధం లేదు, కట్టడాలకి ప్రాంతాలకి దేవునికి సంబంధం లేదు అని చెప్పాడు. పౌలు భక్తుని యొక్క మాటల్లో మనం విందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 17:24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఇది ఎవరు చెప్పిన మాట? పౌలు భక్తుడు చెప్పినాడు. ఏ ఊరిలో చెప్తున్నాడు? గుడ్. 22వ వచనంలో మీరు చూస్తే ఏథెన్సు వారలారా అన్నాడు. అంటే స్టెఫెనేమో యెరూషలేములో చెప్పాడు, భక్తుడైనటువంటి పౌలు గారు ఏథెన్స్లో చెప్పారు. ఏథెన్స్ పట్టణానికి ఉన్న ప్రాచుర్యత ఏంటో చెప్తారా? ఇంటలెక్చువల్ క్యాపిటల్. ఏం క్యాపిటల్ అన్నా? ఇంటలెక్చువల్ అంటే జ్ఞానుల యొక్క ప్రాముఖ్యమైన స్థలం. యెరూషలేము మత కేంద్రం, లేకపోతే రిలీజియస్ క్యాపిటల్. ఇది ఏథెన్స్ జ్ఞానుల యొక్క క్యాపిటల్ సిటీ. అంటే జ్ఞానులు ఉంటారు. అసలు ఎక్కడ చెప్పాడు తెలుసుగా మీకు ఆ మాట? తెలియబడని దేవునికి అని రాయబడినటువంటి ఒక బలిపీఠం దగ్గర. దాని బ్యాక్గ్రౌండ్ నేను మీకు చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. ఏంటిదంట బ్యాక్గ్రౌండ్? చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తాను, టైం అయిపోతుంది. ఆ దేశం మీదకి, ఆ ప్రాంతం మీదకి విపత్తు వచ్చిందంట. వాళ్ళు అనుకున్నారు ఎవరో దేవుడు మన మీద కోప్పడ్డాడని అన్ని దేవుళ్ళకి వాళ్ళు బలర్పించారు. బలర్పించినప్పుడు ఒక గొర్రె ఏ బలిపీఠము ఏ దేవుడు లేని ఖాళీ స్థలంలో నిలబడింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ఇదిగో ఈ దేవుళ్ళందరికీ మనం శాంతింపజేయటానికి ఈ గొర్రెలన్నీ వెళ్ళి దాని దగ్గర నిలబడ్డాయి, కానీ ఈ గొర్రె ఖాళీ స్థలంలో నిలబడిందంటే ఇక్కడ కూడా ఎవరో దేవుడుండుంటాడు అని అనుకుని, మరి ఆ దేవుడు ఎవరు అంటే ఏమో తెలీదు. కాబట్టి ఒక బలిపీఠం కట్టి దాని మీద క్యాప్షన్ రాశారు. ఏమని రాశారు? తెలియబడని దేవుడికి. ఆ దేవుడికి కూడా అక్కడ నిలబడి చెప్తున్నాడు ఈయన పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణంలో. ఏమని చెప్తున్నాడు? హస్తకృత ఆలయాల్లో దేవుడు లేడు. మీకు తెలుసు కదా, మీ కవీశ్వరులు దీన్ని ప్రూవ్ చేస్తున్నారు కదా. గాడ్ డజంట్ వెల్ ఇన్ దిస్ న్యాచురల్ మార్టల్ టెంపుల్స్ అని పౌలు చెప్పాడు. పౌలు భక్తుడు ఇంకొక స్థలంలో కూడా ఇదే సత్యాన్ని బోధించడాన్ని మనం చూస్తాం. ఎఫ్ఎస్సి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలోనే 19వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 19:26. అయితే
చేతులతో చేయబడిన దేవతలు ఏదో పౌలు భక్తుని గురించి వాళ్ళు చెప్తున్నారు. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, ఎఫెస్సులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పివేస్తున్న సంగతి మీరు చూచియు విని కూడా ఉన్నారు. ఏంటిదంటన్నా ఇదే ఊరిలో ఎఫెస్ పట్టణం. ఎఫెస్ ఏంటిదన్నా? దానికి ఉన్న గొప్పతనం ఏంటి? ప్యాగన్ క్యాపిటల్ అంటే అన్యుల యొక్క అర్తమీదేవి యొక్క 7 వింతలలో ఒక స్థలంలో ఉండే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణం అది. ఏథెన్స్ ఇంటలెక్చువల్ క్యాపిటల్, ఎఫెస్ ప్యాగన్ క్యాపిటల్, యెరూషలేం రిలీజియస్ క్యాపిటల్. 3 క్యాపిటల్స్లో ఒకే ఒక స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని స్వార్థ ప్రకటించారు. అదేమిటంటే హస్తకృతములైన ఆలయాల్లో దేవుడు. ఎంత గొప్ప విషయం! ఈ రాత్రి వేళ భక్తుడైనటువంటి స్టెఫను చెప్పిన మాటల్ని మనం అధ్యయనం చేసినప్పుడు మరి మన సంగతి ఏంటి? టెంపుల్స్, చర్చెస్, బిల్డింగ్స్, వీటిల్లో దేవుడు ఉండడు, లేడు అనే సంగతిని భక్తుడైనటువంటి స్టెఫెను రుజువు చేయటాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళందరికీ కోపం వచ్చింది. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 54, 55, 56 వచనాల్ని మనం చదవాలి. 7వ అధ్యాయం 54, 55, 56 వచనాల్ని మనం చదవాలి. 56వ వచనం మనం చదువుదాం. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని భక్తుడైన స్టెఫెను చెప్పాడు. భక్తుడైన స్టెఫెను ఏమంటున్నాడు? ఎవరిని చూశాడంటన్నా? మనుష్య కుమారుణ్ణి నేను చూశాను అని చెప్పాడు. మన ప్రభుకి ఒక గొప్ప పేరు పెట్టారు కదా. ఏం పేరంటది? మనుష్య కుమారుడు. దానియేలు గ్రంథం ఒకసారి చూస్తారా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ వృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, తండ్రి అయిన దేవుని యొక్క చేతిలో నుంచి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి విధానాన్ని ఎవరొచ్చి తీసుకున్నారంటన్నా? ఆకాశ మేఘారూకుడైన మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే ప్రభువు ఆయన ట్రైల్లో నిలబడ్డారు కదా. మత్తయి సువార్తలో మనం ఆ మాటను చూద్దాం. 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 26 ఇది మొదలుకొని మీరు కానీ గమనిస్తే 60వ వచనం నుంచి ఊరికి నేను చూస్తూ ఉండండి. వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్పాడని మళ్ళీ సేమ్ అదే రీతి ఆయన మీద నెపాలు చెప్తా ఉన్నారు. ప్రభు ఏం మాట్లాడలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు ఒక ప్రశ్న అడిగాడు 63వ వచనంలో, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పు అని నీకు జీవము గల దేవుని పేరట ఆనబెట్టుచున్నానని చెప్పగానే ప్రభువు నోరు విప్పి యేసు నీవన్నట్టే అని చెప్పి, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూకుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. అన్న ఎవరు ప్రధాన యాజకుడు? తెలీదు మనకి. అంటే ఈయన తెలుసులేండి. ఎవరన్నా ఆయన? ఈ ప్రధాన యాజకుడు ఎవరు? కయప. పక్కన అన్న, మామ, అల్లుళ్ళు. కయప అండ్ అన్న కయపాలు ఉన్నారు. ఇప్పుడు స్టెఫెను టైంలో ఉన్న ప్రధాన యాజకులు ఎవరు? ఒకవేళ
ప్రభువుతో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, ప్రభువు ముందు ఉన్నటువంటి వారు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు కొంత సమయం క్రితం ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు మేఘారూకుడై రావటం మీరు చూస్తారు అని చెప్పగానే ఈ ప్రధాన యాజకుడు తన బట్టలు ఏం చేశాడంట? చింపుకున్నాడు. దేవదూషణని ప్రభుని చెప్పాడు. ఈ ఈవెంట్స్ అన్నీ ఇంకా పాతబడలా, మర్చిపోలా, కొద్ది రోజులే, కొద్ది నెలల క్రితమే జరిగింది. ఇప్పుడు స్టెఫెను మళ్ళీ నిలబడి అంటున్నాడు, ఆకాశం తెరవబడటం, దేవుని కుడి పార్శ్వమున యేసు ప్రభు వారు మనుష్య కుమారుడు కూర్చోటం నేను చూస్తున్నాను అని చెప్పాడు. అని చెప్పగానే ఎలాగ కనిపించాడంటన్నా స్టెఫెన్కి ప్రభు? చూడండి, మనుష్య కుమారుడిలాగా కనిపించాడు. మహిమ అనే పదం వాడాడు కదా. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనాన్ని మనం చూద్దామా? 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటను, మహిమ మహిమకు మందిరానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎవరికన్నా? మహిమకి మందిరానికి. ఇశ్రాయేలీల మందిరానికి ప్రపంచంలో ఉండే మందిరాలకి ఒకే ఒక తేడా. అన్ని రకాలైన దేవాలయాల్లో వింటున్నారా? చదివి బోరు కొట్టిందా మీకు? ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాల్లో పద్ధతులు, భక్తి, రీతి, విధానం ఒకటేలా ఉంటాయి. యెరూషలేం దేవాలయంలో కూడా ఒకటేలా ఉంటాయి. కానీ ఈ రెంటిటికి డిఫరెన్స్ ఒకటే. అదేంటిదన్నా? మహిమ ఉంటుంది. దేవుని యెరూషలేము మందిరములో, దేవాలయంలో ఆయన ప్రసన్నతను సూచించే మహిమ ఉంటుంది. మిగిలిన స్థలాల్లో ఆయన మహిమ ఉండదు. మిగిలిన అన్ని రిచువల్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వస్తువులు ఉంటాయి, కానీ ఆయన ఉన్నాడు అని సూచించే మహిమ ఉండదు. కానీ మీరు గమనిస్తే యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 11వ అధ్యాయం మీరు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏ అధ్యాయాలన్నా? యెహెజ్కేలు గ్రంథం